నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను గంగోత్రి ఇక నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది టీటీడీ వార్షిక బడ్జెట్ కు 5400 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డుల పంపిణీ మండలి ఆమోదం తెలపనుంది నూతనంగా అదనపు అన్నదాన భవన ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది దీన్ని ఆమోదించనున్నారు 51 మంది అర్చకుల పదోన్నతిపై పాలక మండలి చర్చించనుంది నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది టీటీడీ వార్షిక బడ్జెట్ కు 5400 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డుల పంపిణీకి మండలి ఆమోదం తెలపనుంది నూతనంగా అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది దీన్ని ఆమోదించనున్నారు 51 మంది అర్చకుల పదోన్నతిపై పాలక మండలి చర్చించనుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ పైన ఇవాళ టీటీడీ బోర్డు చర్చించబోతుంది దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది దాదాపు 5400 కోట్లుగా బడ్జెట్ నిర్ధారించారు దీని మీద ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన పంపేందుకు ఇవాళ టీటీడీ పాలక మండలి ఇవాళ ఉదయం మరి కాసేపట్లో 10:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా వార్షిక బడ్జెట్ సంబంధించి చర్చించబోతున్నారు ఆ తర్వాత తిరుమలలో ఆధునిక సౌకర్యాలతో కలిగిన ఒక అన్నదాన భవనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించే సిద్ధమైంది దీనికి సంబంధించి రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది దానికి సంబంధించి అయ్యే ఖర్చు మేము భరిస్తామంటూ చెప్పింది దానికి సంబంధించిన అంశాన్ని బోర్డు ప్రతిపాదించి ఆమోదించబోతున్నాం మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని ఆమోదం ముద్ర వేయబోతున్నాం అలాగే శ్రీవారి ఆలయంలో వేదాశ్రమ చెప్పే వస్త్రాలను కూడా కొనుగోలుకు ఆమోదించబోతున్నారు మరోవైపు విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం 116 కోట్లు కేటాయించబోతున్నారు ఆ రకంగా తిరుమలలోని అర్చకు సంబంధించి ప్రమోషన్ సంబంధించి చర్చించబోతున్నారు మరోవైపు తిరుమల సెక్యూరిటీ విభాగం సంబంధించి ఆర్మీ వెల్ఫేర్ ద్వారా కొంతమంది నియామకం సంబంధించి కూడా బోర్డులో ప్రతిపాదన సిద్ధం చేసి ఆమోదించి ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నారు గంగోత్రి రైట్ థాంక్యూ సురేష్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్ కు గురయ్యారు అరవింద్ కుమార్ పై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడింది ఫార్ములా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేసింది అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్ కు గురయ్యారు అరవింద్ కుమార్ పై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడింది ఫార్ములా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేసింది అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంది ఎందుకంటే ఇప్పటికే సస్పెన్షన్ కూడా గురి చేసింది అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తులో వేగవంతం చేశారు అయితే అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కి ఇప్పటికే కేంద్రం కూడా అనుమతించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కూడా ప్రధానంగా ఇప్పటికే
పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే గతంలో ఈ ఐసీబీ అధికారులు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారిని కూడా పలుసార్లు విచారణ కొనసాగించారు. అయితే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఇలా జరిగింది, అంతేకాకుండా ఇందులో ఎవరెవరి హస్తం ఉందనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు కూడా జరిపారు. అయితే తాజాగా ప్రాసిక్యూషన్ కు మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వడంతో మన ఈ యొక్క ఛార్జ్ షీట్ కూడా ఏసీబీ కోర్టులో కూడా దాఖలు చేస్తారు. దాని తర్వాత ప్రాసిక్యూషన్ కూడా కోర్టు అనుమతిస్తుంది. ఆ నేపథ్యంలో అరవింద్ కుమార్ కూడా ప్రాసిక్యూషన్ చేస్తారు. అయితే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ప్రధానంగా కోట్లాది రూపాయలు ఇతర దేశాలకు కూడా సంబంధించిన కంపెనీలు కూడా ట్రాన్సాక్షన్ జరిగిన నేపథ్యంలో ఏ విధంగా మరి ట్రాన్సాక్షన్ జరిగిందని దానిపైన కూడా ప్రధానంగా అరవింద్ కుమార్ విచారణ కొనసాగిస్తారు. అయితే అరవింద్ కుమార్ ఇచ్చిన వాల్మీ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేసు చాలా కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ప్రాసిక్యూషన్ కి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తును కూడా వేగవంతం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. 3 రోజులుగా భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో ఏనుగుల గుంపు తిష్ట వేసి హల్చల్ చేస్తోంది. రైతులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి. 13 ఏనుగుల గుంపు దాడిలో వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. 5 ఎకరాల్లో సాగు చేసిన రైతు మునికృష్ణయ్యకు ఏనుగుల దాడిలో భారీ నష్టం వాటిల్లింది. 2 లక్షల అప్పు చేసి పంట సాగు చేస్తే చేతికొచ్చిన సమయంలో పంట నాశనమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. 3 రోజులుగా భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో ఏనుగుల గుంపు తిష్ట వేసి హల్చల్ చేస్తోంది. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 13 ఏనుగుల గుంపు దాడిలో వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. 5 ఎకరాల్లో సాగు చేసిన రైతు మునికృష్ణయ్యకు ఏనుగుల దాడిలో భారీ నష్టం వాటిల్లింది. 2 లక్షలు అప్పు చేసి పంట సాగు చేస్తే చేతికొచ్చిన సమయంలో పంట నాశనమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ. ఎస్ గంగోత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో గత కొద్ది రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల గత 4-5 రోజులుగా చంద్రగిరి మండలం భీమవరంలో ఆ యొక్క గజరాజులు తిష్ట వేస్తాయి. చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క పంట పొలాలను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో కూడా ఏనుగుల గుంపు తిష్ట వేసింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి మునికృష్ణయ్య అనే రైతుకు సంబంధించిన 5 ఎకరాల పొలంలో వరి పంట వేస్తుంటే ఆ వరి పంటను కూడా పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. అదేవిధంగా 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఆ యొక్క పంటను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చేతికొచ్చిన పంట కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయితే తరచూ ఈ యొక్క ఏనుగుల దాడులతో రైతులు కూడా తీసుకెళ్లిపోతున్నారు. మరోవైపు ఈ యొక్క శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ యొక్క పంట పొలాలు ఉండడంతో ఎక్కువగా ఈ యొక్క ఏనుగుల సంచారం కూడా ఎక్కువగా ఉంది. మరోవైపు ఈ యొక్క ఏనుగుల నుంచి రక్షణ కల్పించేలా కూడా సన్నకాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గతంలో కూడా రైతులు కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ సోలార్ ఫెన్సింగ్ కూడా వేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు ఆ యొక్క పనులు కూడా నామమాత్రంగా జరుగుతుండడంతో పూర్తిగా జరగకపోవడంతో ఈ యొక్క ఏనుగులు తరచూ ఈ యొక్క పంట పొలాల్లో చొరబడి దాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు ఈ యొక్క గజరాజులను ఎదుర్కోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా ఆ యొక్క పంట పొలాల్లో ఒంటరిగా కూడా నిద్ర చేయొచ్చని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, తమకు ఎలాంటి నష్టపరిహారాన్ని సకాలంలో అందించడం లేదని చెప్పి కూడా రైతులు పూర్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క ఏదైతే ఈ చిత్తూరు జిల్లా సమీపంలో ఒకవైపు కర్ణాటక సరిహద్దు, మరోవైపు తమిళనాడు సరిహద్దు ఉండడంతో ఎక్కువగా ఈ యొక్క గజరాజుల దాడులు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా అధికారులు కూడా ఈ యొక్క గజదాడులను కూడా నియంత్రించాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు.
గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీసులో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భద్రతా విభాగం నుంచి 5గురిని ప్రభుత్వం వెనక్కి పంపింది. ఆర్ఐ పెంటరావుతో పాటు 4 కానిస్టేబుళ్లను మాతృ విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. నిన్న పవన్ ఆఫీసులోకి నీలాంద్రి అనే వ్యక్తి చొరబడ్డారు. వాహనాలను నీలాంద్రి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు నీలాంద్రిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆఫీసులో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భద్రతా విభాగం నుంచి 5గురిని ప్రభుత్వం వెనక్కి పంపింది. ఆర్ఐ పెంటరావుతో పాటు 4 కానిస్టేబుళ్లను మాతృ విభాగంలో రిపోర్టు చేయాలని ఉద్దేశించింది. నిన్న పవన్ ఆఫీసులోకి నీలాంద్రి అనే వ్యక్తి చొరబడ్డారు. వాహనాలను నీలాంద్రి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు నీలాంద్రిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. గంగోత్రి, నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి ఒక వ్యక్తి ప్రవేశించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాహనాల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ సంఘటన నిన్న కొంత సంచలనంగా మారింది. నీలాద్రి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు కూడా విచారిస్తూ ఉన్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర పూర్తి భద్రత ఉంటుంది, కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కానీ అలాంటి కట్టుదిట్టమైన భద్రతను దాచుకొని ఒక సాధారణ వ్యక్తి లోపలికి వెళ్లి అటు డిప్యూటీ సీఎం కార్యాలయంలో దాడికి దిగడం అనేది సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టింది. దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అనే అంశంపై కూడా పోలీసు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పనిచేసే అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్ఐ పెంటారావుతో పాటు 4 కానిస్టేబుల్ పైన ఇటు అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిని సరెండర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సాధారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర పూర్తి స్థాయిలో భద్రత ఉంటుంది. ఆ భద్రతా వలయాన్ని దాటుకొని ఇతరులు ఎవరైనా లోపలికి వెళ్లే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్లాలంటే అక్కడ ఖచ్చితంగా లోపల నుంచి పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత అన్ని రకాలుగా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా నేతలైనా ఎవరైనా పార్టీ కార్యాలయంలోకి వెళ్లాలన్నా, జనసేన అధినేతను కలవాలన్నా, లేదంటే ఆ పార్టీ ముఖ్య నేతలను కలవాలన్నా ఖచ్చితంగా సెక్యూరిటీ దగ్గర పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవ్వాలి. సెక్యూరిటీ పంపించిన తర్వాత లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్న దగ్గర ఒక సాధారణ వ్యక్తి లోపలికి వెళ్ళటం, విధ్వంసానికి పాల్పడటం ఏదైతే ఉందో ఇది కొంత భద్రతా వైఫల్యంగానే అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అక్కడ పనిచేసినటువంటి 4 అధికారులను మాతృశాఖకు రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రకు భంగం కలిగేలా గీతూ రాయల్ ఆమె బృందం చేసిన రీల్స్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీటీడీ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాడవీధుల్లో వీడియోలు చిత్రీకరించడంపై భక్తులు, హిందూ సంఘాలను నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల మాడవీధులు, ఆలయ పరిసరాల్లో కెమెరాలతో వీడియోలు తీయడం, సినిమా పాటలకు స్టెప్పులు వేయడం లేదా రీల్స్ చేయడంపై టీటీడీ కఠినమైన నిషేధం విధించింది. అయితే గీతూ రాయల్ టీం అక్కడ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు క్రమశిక్షణతో ఉండాలని కోరుకునే చోట ఇలాంటి పబ్లిసిటీలు స్టంట్లు చేయడం పవిత్రను దెబ్బతీయడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు టీటీడీ కఠినంగా వ్యవహరించింది. ఈసారి కూడా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రకు భంగం కలిగేలా గీతూ రాయల్ ఆమె బృందం చేసిన రీల్స్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీటీడీ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాడవీధుల్లో వీడియోలు చిత్రీకరించడంపై భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల మాడవీధులు, ఆలయ పరిసరాల్లో కెమెరాలతో వీడియోలు తీయడం, సినిమా పాటలకు స్టెప్పులు వేయడం లేదా రీల్స్ చేయడంపై టీటీడీ కఠినమైన నిషేధం విధించింది. అయితే గీతూ రాయల్ టీము అక్కడ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దర్శనాంచుకోవడానికి భక్తులు వచ్చే సమయంలో క్రమశిక్షణతో ఉండాలని కోరుకునే చోట ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేయడం పవిత్రను దెబ్బతీయడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు టీటీడీ కఠినంగా వ్యవహరించింది. ఈసారి కూడా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ గంగోత్రి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఉల్లంఘించి శ్రీవారి ఆలయం వద్ద రీల్స్ చేయడం నిషేధం, దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కూడా ఒక తీర్మానం చేసి ఉంది. ఆ రకంగా తిరుమలలో ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం 4 మాడ వీధులతో పాటు మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లో రీల్స్ నిషేధించింది. ఆ రకంగా ఇప్పుడు చూసుకుంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా గీతూ రాయల్ అనే మహిళ మరో టీమ్ తో కలిపి అలిపిరి నుండి శ్రీవారి ఆలయం వరకు పోటీ చేసడంతో ఒక వీడియో రివీల్ చేశారు. ఆ సోషల్ మీడియా కూడా పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసిన పరిస్థితి. తాజాగా ఆ ఖడ్గం సినిమాలోని గోవింద గోవింద నన్ను బాగు చేయి గోవింద, నన్ను కూడా సీఎం చేయి అంటూ వ్యంగ్యంగా కొన్ని డాన్సులు వేస్తూ శ్రీవారి ఆలయం ముందు, శ్రీవారి ఆలయం సమీపంలో, శ్రీవారి ఆలయం పక్కన లడ్డు కౌంటర్ వెళ్లే దారిలో కూడా డాన్స్, కుప్పి గంతులు వేస్తూ రీల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఈ అంశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారి మురళీకృష్ణ గారి దృష్టికి వెళ్ళింది. అయితే పూర్తి స్థాయిలో రీల్స్ నిషేధం ఉన్న ప్రాంతంలో రీల్స్ చేయడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా తీసుకొని వారిని చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలో ఉంది. దీని మీద హిందూ సంఘాలు, భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు ఇటువంటి రీల్స్ చేయకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ ఇలాగా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో వేదికగా టీటీడీ నిబంధనల విరుద్ధంగా రీల్స్ చేస్తూ, కుప్పిగంతులు వేస్తూ, డాన్స్ చేస్తూ ఇతర భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న తరుణంలో చర్యలు గట్టిగా తీసుకోవాలంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ రకంగా టీటీడీ చర్యలు కూడా పూనుకోబోతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దివ్య ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కోట్పల్లి పిఎస్ లో విధులు నిర్వహిస్తూ దారూర్ సిఐ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ అటాచ్ గా పనిచేస్తున్నారు. అయితే మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. దారూర్ పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ లెటర్ లో నా చావుకు ఎవరం కారణం కాదు, నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు అని సిఐ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను ఎట్లా చెప్పాలి అంటే వాళ్ళ అక్క కన్నాడంట. అదే వస్తా అన్నారు కదా, ఫస్ట్ అబ్బాయి అంటే మీకు చెప్పలేక సమస్యమైందా? అబ్బాయి ఫోర్స్ చేసిన అబ్బాయి ఫోర్స్ చేసినంట సార్, బాగా ఫోర్స్ చేసినంట. అయితే నైట్ గిడంగా కాల్ చేసి రేపు వస్తున్నాం, లొకేషన్ పంపి అది పంపి అని వాడు ఏ రకంగా టార్చర్ పెట్టాలో తెలియదు సార్. పిల్ల అయితే అట్లా అంటే 100% కాదు సార్, అట్లా 100% చాలా జెన్యున్. చేసుకుందాం, చూద్దాం ఒకసారి అని అన్నాం. అది అయిపోయింది. తర్వాత ఒక 3-4 days, ఒక 1 month తర్వాత ఒక్కసారి ఎంక్వైరీ చేసిందంట. అయితే ఇదేమన్నట్టు డిపార్ట్మెంట్ వద్దురా పిల్లలకు. వికారాబాద్ లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దివ్య ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కోట్పల్లి పిఎస్ లో విధులు నిర్వహిస్తూ దారూర్ సిఐ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ అటాచ్ గా పనిచేస్తున్నారు. మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
దారూర్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ లెటర్లో నా చావుకు ఎవరం కారణం కాదు, నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు అని సిఐ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దారూర్ పిఎస్లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకుని చనిపోయి మాకు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడి కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ పైన ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు వెతికి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్న క్షమించండి, నాన్న క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎందులో ఎలాంటి అది లేదు, నా వాళ్ళని చనిపోతున్నాను, నా చావుకు ఎవరు కారణం కాదని చెప్పింది. చర్లపల్లి జైలు నుంచి మావోయిస్టు నేత అమిత్ బక్షి విడుదలయ్యారు. అమిత్ బక్షి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమిత్ బక్షి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. గత 20 ఏళ్లుగా వివిధ జైళ్లలో విచారణ ఖైదీగా ఉన్నారు. చర్లపల్లి, విశాఖ, భువనేశ్వర్ జైళ్లలో రిమాండ్ జీవితం గడిపారు. ఆయన పైన ఉన్న కొన్ని కేసులను కోర్టు కొట్టివేసింది. 2010 నుంచి చర్లపల్లి జైలులో అమిత్ బక్షి డిమాండ్ ఖైదీగా ఉన్నారు. వరంగల్ భద్రకాళి ఆలయం మాడవీధుల నిర్మాణం రాజకీయ పోరుగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. భద్రకాళి ఆలయ మాడవీధుల్లో విస్తరణలో భాగంగా చెరబండ రాజు కాలనీ సమీపంలో కొన్ని గుడిసెలు, దుకాణాలను అధికారులు తొలగించారు. భూ నిర్వాసితులకు వేరే చోట వారికి ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తొలగింపు నిర్ణయం ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నది కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేశారని నైని రాజేందర్ రెడ్డి తెలిపారు. అప్పుడు ప్లాన్ గీసి ఇప్పుడు తాము అమలు చేస్తుంటే రాజకీయాల కోసం పేదలను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మాడవీధులు అనేది భద్రకాళి అమ్మవారి జిల్లాకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇది. దాంట్లో 30 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. మనం భద్రకాళి అమ్మవారి ఇంట్లో నీళ్లు తీసి దాన్ని వెడల్పు చేసుకొని దానిలో డిసిల్టింగ్ చేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేస్తా అంటే అడుగడుగున అడ్డుపడటం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ఎట్లాగా అభివృద్ధి చేసే వాళ్ళని అడ్డుపడటం అనేది మంచి పద్ధతి కాదు. మీ హాయంలోనే 2023లో కూర్చొని విప్పుగా తీర్మానం చేసి ఆ గుడిసెలను తొలగించాలి అని చెప్పి సంతకాలు పెట్టింది ఇదే వినయ్ భాస్కర్ గారే కదా. ఆ ఖైదాలను కూడా మీకు రిలీజ్ చేసిన కదా. ఇవాళ అవి తొలగించాలని చెప్పి తీర్మానం చేసి అంత చేసింది నువ్వు. ఇవాళ రాజేందర్ రెడ్డి చేసిండని చెప్పి నా మీద పడేయడం ఏంటిది అనేది నేను అడుగుతున్నా. వాళ్ళకు నష్టం జరిగినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళ బాగోలు కోరుకొని అన్ని చెయ్యాలి. నువ్వే చేస్తావు, నువ్వే తీసేయమంటావు, నువ్వే చేస్తావు, మళ్ళీ ఉల్టా మంది మీద పడి ఏడుస్తుంటావు. ఇవాళ మాడవీధులు అయితే రాజేందర్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందని ఎదురుగా దళాల తీరుగా వాళ్ళ డివిజన్ ప్రెసిడెంట్లు ఆ ఎదవల గిట్ట తీసుకొచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగేటట్టు డబ్బాలు గిబ్బాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటూ పోతుంటే వాళ్ళ మనసులకు ఇవ్వటం, 100 రూపాయల దండాన్ని 400 రూపాయల దండాలు అమ్మటం, 50 రూపాయల కొబ్బరికంటే 200 అమ్మటం. ఇది ఒక మాఫియా తయారయ్యి దీని వెనుక దగులుబార్లు వీళ్ళందరూ ఉండి ఈ దుకాణాలు పెడుతున్నారు. కాబట్టి వాటిని కుక్కటి వేలుతో పెకిలిస్తా అనేది మళ్ళా చెప్తున్నా. ఆ ఇండ్లు కట్టుకున్న పాపం వాళ్ళని మాత్రం అన్యాయం చేసేది లేదు. తప్పకుండా వాళ్ళకి న్యాయం కూడా చేసి